అమెరికా ఒక పెద్ద స్టేట్మెంట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగింది. ఇది చిన్న వార్త కాదు. ఈ యుద్ధం వల్ల గ్యాస్ ధరలు, స్టాక్ మార్కెట్, ఇంకా మన కిచెన్ వరకు ప్రభావం పడే అవకాశముంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్ ఇప్పుడు గ్లోబల్ సమస్యగా మారుతోంది. ఇందులో ముఖ్యమైనది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్ర మార్గం. ప్రపంచంలో సుమారు 20% క్రూడ్ ఆయిల్ ఇదే మార్గం ద్వారా వెళ్తుంది. ఇప్పుడక్కడ దాడులు జరుగుతున్నాయని వార్తలు రావడంతో షిప్స్ వెళ్లడం రిస్క్గా మారింది. అందుకే క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఇంకా పరిస్థితిని మరింత సీరియస్ చేసేదేమిటంటే, నార్త్ కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ ఇరాన్కి మద్దతు ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ యుద్ధం మరింత పెద్ద గ్లోబల్ టెన్షన్గా మారే ప్రమాదముంది. క్రూడ్ ఆయిల్స్ పెరిగితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ అన్నీ ఖరీదవుతాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 80% కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడుతుంది. అందుకే మధ్యప్రాచ్యంలో యుద్ధం జరిగితే దాని ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినా దాని ప్రభావం చివరికి మన జేబు మీదే పడుతుంది. ఇలాంటి మనీ అండ్ ఎకానమీ అప్డేట్స్ కోసం మనీ మైండ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.